ఆహ్, నా పేరు దామోదర్. నాకు ఐటీలో ఆల్మోస్ట్ 2007 నుంచి నేనున్నాను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. ఆల్మోస్ట్ నేను 7, 8 ఇయర్స్ నుంచి నేను డేటా సైన్స్ ఆహ్, అండ్ ఏఐ మీద వర్క్ చేస్తున్నాను. జనరేటివ్ ఏఐ ప్రస్తుతం జనరేటివ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఎక్కువగా ప్రిడామినెంట్‌గా యూజ్ చేసేది జనరేటివ్ ఏఐ కాబట్టి, జనరేటివ్ మీద వర్క్ చేస్తున్నాను. బట్ నేను టీచింగ్ వచ్చేసరికి 2019 నుంచి స్టార్ట్ చేశాను. అండ్ దానికి ముందర కూడా నేను వర్క్ చేసింది డేటా మీదే. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, సీక్వెల్ సర్వర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, సీక్వెల్ క్వైరీస్ కానీ, లేదా పవర్షెల్ ఆటోమేషన్ కానీ వీటి మీద వర్క్ చేస్తాను అనమాట. ఈ పర్టికులర్ కోర్స్ అన్నది జనరేటివ్ ఏఐ ఇంజనీర్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ అవసరమా లేదా అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో ఈ కరికులంలోనే మీకు అది అడ్రస్ చేయడం జరిగింది. పాయింట్ ఏంటంటే మీకు 2 విధాలుగా ఉంటుంది. లో కోడ్ ఆర్ నో కోడ్. దట్స్ ఎవరైనా మ్యూట్ చేసుకో, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. దినేష్ మ్యూట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగండి వెంటనే. చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, కోడింగ్ నాలెడ్జ్ అవసరం అంటే అవసరమా లేదా? పవర్ బిఐ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, లేదా వేరే అదర్ స్టాక్, లేదా కంప్లీట్ నాన్ టెక్నికల్ వర్క్ చేస్తున్నారు, ఐటీ మూవ్ అవ్వాలనుకుంటున్నారు, జనరేటివ్ ఏఐ అనేది రైట్ చాయిసా కాదా అన్నది. జనరేటివ్ ఏఐ దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి జనరేటివ్ ఏఐలో లో కోడ్ నో కోడ్ సొల్యూషన్ ద్వారా, నో కోడ్ టూల్ ద్వారా కానీ, వేరే అదర్ ఆప్షన్ ద్వారా కానీ మనం సొల్యూషన్స్ అంటే ఏఐ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చా లేదా, రైట్? సో ఖచ్చితంగా బిల్డ్ చేయొచ్చు. NA10 అన్నది మీకు ఏంటంటే, దయచేసి ఎవరైతే జాయిన్ అవుతున్నారో మ్యూట్ చేసుకోవాలి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. మునాఫ్, థ్యాంక్స్. సో NA10 ద్వారా మీరు కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండానే మీరు బిల్డ్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు క్లాడ్ కోడ్ ద్వారా కూడా మీరు సొల్యూషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు వితౌట్ కోడింగ్ నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది, దీన్ని డీప్గా అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఓకే, వన్ సెకండ్. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా అందరికీ? Yes, yes. అసలు డీప్గా అర్థం చేసుకుందామని చెప్పాం కదా. సో పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు అంటే నార్మల్గా హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది. మాన్యువల్గా జీరోస్ అండ్ వన్స్ ఇన్పుట్ ఇచ్చి మనం అవుట్పుట్ మన జీరోస్ అండ్ వన్స్ వచ్చిన తర్వాత ఇంటర్ప్రిట్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ చాలా డిఫికల్ట్ జాబ్. అది మిషన్స్ ఆ విధంగా వర్క్ అయ్యేవి. సో కర్నల్ అనేది ఏంది, ఒక రకమైన సాఫ్ట్వేర్. ఇదేం చేస్తుంది, మనం నార్మల్ లాంగ్వేజ్లో ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే అది అవుట్పుట్ అనేది మన నార్మల్ లాంగ్వేజ్లో అంటే మనం అర్థమయ్యే విధంగానే వస్తుంది. బట్ ఇంటర్నల్గా ఈ కర్నల్ ఏం చేస్తుంది, జీరోస్ అండ్ వన్స్ కింద ఈ హార్డ్వేర్కి ఇస్తుంది. దాని నుంచి వచ్చిన అవుట్పుట్ జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది కదా, మనకి అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక టెర్మినల్. మీకు చూసుంటారు లినక్స్లో కానీ, లేదా మ్యాక్లో కానీ, లేదా విండోస్లో కూడా కమాండ్ ప్రాంప్ట్, పవర్ షెల్ అని వేరే షెల్స్ ఉంటాయి దాన్ని ఇంటరాక్ట్ చేయడం కోసం, కర్నల్ ఇంటరాక్ట్ చేయడం కోసం. ఈ కమాండ్స్ అన్ని కూడా నేను ఈ షెల్ ద్వారా ఎంటర్ చేస్తాను. WSH షెల్ కూడా మనం వాడుకోవచ్చు గుంటూరులో, రైట్? WSH యూజ్ చేసి, WSL యూజ్ చేసి మీకు అప్లికేషన్స్ అనేవి ఇవన్నీ కూడా మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది అవసరం. మీరు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా మరి ఏ విధంగా సొల్యూషన్స్ అనేవి మనం డెలివర్ చేయాలి. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఉందనుకోండి, దాంట్లో కోడింగ్ అంటూ ఏముండదు కదా. మీరు ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే ఏం చేస్తారు మీరు, రైట్గా అప్లికేషన్ ఉంటుంది, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, చదువు రాని వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. వీడియో చూడాలనుకున్నట్లు జస్ట్ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. అది టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. అప్లికేషన్స్ అనేవి
ఆ లేమ్యాన్ లేదా నాన్ టెక్నికల్ పర్సన్ రిక్వైర్మెంట్ మీట్ చేయడం కోసం అనమాట. నార్మల్‌గా నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనుకున్నప్పుడు మీరు అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక క్వెషన్ ఏంటంటే, ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. సో, మీకు చాలా స్టాక్స్ ఉంటాయి. జావా యూజ్ చేస్తాం. రైట్? మోన్, మీన్, పర్న్ ఇలాంటివి చాలా స్టాక్స్ ఉంటాయి. ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నట్లయితే. అంటే రియాక్ట్ ఇప్పుడు ఎక్కువగా రియాక్ట్ గాని, యాంగులర్ గాని వాడుతున్నారు. మీరు రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ చూసినట్లయితే నెక్స్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. డేటాబేసెస్‌లో మనం ఏమేమి చూస్తుంటాం? మైసీక్వెల్ గాని, పోస్ట్‌గ్రెస్ సీక్వెల్ గాని, లేదా సీక్వెల్ సర్వర్ గాని, లేదా ఆరకిల్ గాని ఇలాంటివి చాలా వినుంటారు మీరు. రైట్? క్లౌడ్‌లో అయితే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డైనమో డీబీ అని, అరోరా అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఆ డేటాబేస్ కనెక్ట్ చేసుకొని మనం అప్లికేషన్ అనేది సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ కంప్లీట్ స్టాక్ అనేది మనం బిల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఈవెన్ దో ఫైనల్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి లేమ్యాన్ మీట్ అవ్వాలి అంటే రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలనే ఉద్దేశంతో నాన్ టెక్నికల్ పర్సన్ కూడా హ్యాండిల్ చేసే విధంగా క్రియేట్ చేయడం కోసం. కానీ అది బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. మోస్ట్ ఆఫ్ ది డెవలప్‌మెంట్ అంతా కూడా మనకి జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ దేని మీద ఉన్నాయి? ఈ స్టాక్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతే కదా! దానికి అవసరమైన టూల్స్ కానీ, అంటే ఇప్పుడు ఇక నేను చెప్పినంత ఈజీ కాదు. ఇంకా క్యాషింగ్ గానీ, లేదా మిడిల్‌వేర్స్ కానీ, లేదా ఏదైనా ఇప్పుడు పవర్ బిఐ లాంటి డేటా అనాలిసిస్ టూల్స్ కానీ, లేదా ట్యాబ్‌లో గానీ, ఇవన్నీ కూడా ఏంటి డేటా అనాలిసిస్ టూల్స్. సో, మీకు చాలా స్టాక్ అనేది ఇంకా మీకు డీప్‌గా వెళ్ళినట్టయితే చాలా టూల్స్, సర్వీసెస్ మనం ఏపీఎస్ కానీ, లేదా సాఫ్ట్‌వేర్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంతా రిక్వైర్మెంట్ అంతా కూడా మెయిన్ పర్పస్ ఏంటి? బిజినెస్ నీడ్ మీట్ అవ్వడం కోసం, క్లయింట్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడం కోసం, అది కూడా మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి? సో, అది టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా కూడా అర్థం చేసుకునే విధంగా. బట్ అది బిల్డ్ చేయాలంటే చాలా నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అవసరం అనుకోండి. కనీసం ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకోండి. ఇప్పుడు అంత అవసరం లేదు. 3-6 మంత్స్ సరిపోతుంది. ఏం చేంజ్ వచ్చిందక్కడ? మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? ఈ హార్డ్‌వేర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రం అర్థం చేసుకుంటుంది కాబట్టి, మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. కర్నల్, షెల్ అప్లికేషన్స్ అన్నీ కూడా. ఒకవేళ హార్డ్‌వేర్ ఆఫ్‌కోర్స్ స్టిల్ జీరోస్ అండ్ వన్స్ అర్థం చేసుకుంటుంది. కొన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంతా కొన్ని చేంజెస్ వచ్చాయి. బట్ స్టిల్ మనం మాట్లాడేది దానికి అర్థం కాదు గదా! రైట్? సో, ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఈ జనరేటివ్ ఏఐ లేదా ఏఐ ఇన్ జనరల్ మనం వీడియో ద్వారా గాని, ఆడియో ద్వారా కానీ, లేదా వేరే అదర్ టూల్స్ ద్వారా కానీ, రెగ్యులర్ ట్రెడిషనల్ టూల్స్ లేదా కాలిక్యులేటర్ లాంటి వాటన్నీ కూడా మనం నేచురల్ లాంగ్వేజ్‌లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎలా పాసిబుల్ అయింది? ఈ జనరేటివ్ ఏఐ ద్వారా. జనరేటివ్ ఏఐలో మెయిన్ మోటివ్ ఏంటి? నేచురల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్. అసలు జనరేటివ్ ఏఐ అన్న ఐడియా ఎక్కడంటే, ఇది ఏఐలో ఒక సబ్ డొమైన్. ఏఐలో చాలా ఉన్నాయి. ఏఐలో ఇదొక సబ్ డొమైన్. దీని యొక్క పర్పస్ ఏంటి? జనరేట్ చేయడం. ఏం జనరేట్ చేయాలి? కంటెంట్ జనరేట్ చేయడం. ఏ రకమైన కంటెంట్ అది? టెక్స్ట్ గాని, కోడ్ గాని, లేదా ఇమేజెస్ ఆర్ వీడియోస్ కానీ, లేదా ఆడియో కానీ. మెయిన్ పర్పస్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక పాయింట్ రైజ్ చేశాను. 4 ఇయర్స్ అవసరం లేదు. 3-6 మంత్స్ సరిపోతుందని చెప్పి. మరి ఎక్కడ చేంజ్ వచ్చిందంటే, ఈ ఇంటెలిజెన్స్‌లో. అంటే మనం ఆ ఇంటెలిజెన్స్, ఆ నాలెడ్జ్ ఉంది కదా! ఆ మోడల్స్ అనేవి రీప్లేస్ చేసాయి. ఇప్పుడు మీకు మోడల్స్ అనుకున్నట్టయితే హండ్రెడ్స్ టు థౌసండ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. జస్ట్ ఒక చూపిస్తాను. హగ్గింగ్ ఫేస్ డాట్ కో అని. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. మీకు ఇన్‌ఫ్రా ఉంటే సరిపోతుంది. ఒక జీపీయూ మెషిన్ బాగా మంచి ప్రాసెసింగ్ మెషిన్ ఉన్నట్లయితే, మంచి డిస్క్ ఉన్నట్లయితే సరిపోతుంది ఈ మోడల్స్‌కి. లేదా వేరే ఆల్టర్‌నేటివ్ అనుకోండి. ఓలామా అని ఉంది. ఈ ఓలామా అన్నది అగైన్ హగ్గింగ్ ఫేస్ లాగే మీకు ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉంటాయి. ఈ ఫ్రీ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్‌గా యూజ్ చేయొచ్చా లేదా అన్నది ఆ పర్టిక్యులర్ మోడల్ యొక్క లైసెన్స్ బట్టి ఉంటుంది. అది చదువుకోవాలి. కొంతమంది అలో చేస్తారు. కొంతమంది అలో చేయరు. సో, మనం లైసెన్స్ లేనివి యూజ్ చేయడమో, లేదా లైసెన్స్ తీసుకొని యూజ్ చేయడమో చేస్తాం. ఇప్పుడు ప్రిడామినెంట్‌గా ఏంటంటే, మనం ఈ మోడల్స్ మనం తీసుకొని మనం డిప్లాయ్ అనుకున్నట్లయితే, మన దగ్గర ఇన్‌ఫ్రా ఉండాలి కదా! చాలా ఆబ్వియస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాస్ట్ అవుతుంది. సో, అందువల్ల ఏం చేస్తున్నామంటే క్లౌడ్ మీద డిపెండ్ అవుతున్నారు.
సో దీంట్లో ఇప్పుడు మీకు బెడ్ రాక్ ఉందనుకోండి, వాళ్ళు ఆల్రెడీ మోడల్ని యాజ్ ఎన్ ఎండ్ పాయింట్గా మీకు ఎక్స్పోజ్ చేస్తారు. ఆ కంప్లీట్ సర్వర్స్ కానీ, ఐ మీన్ టు సే సర్వర్ ఇన్ ద సెన్స్ సిపియు, ర్యామ్, డిస్క్, జిపియుతో పాటు. సో కంప్లీట్ ఆ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అంతా కూడా అదే చేసుకుంటుంది. మోడల్ని యాజ్ అన్ ఎండ్ పాయింట్గా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ కేవలం మోడల్ యాజ్ అన్ ఎండ్ పాయింటే కాదు, వెబ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఆ ఏపీని తీసుకొని మోడల్ యాజ్ అన్ ఎండ్ పాయింట్గా తీసుకొని ఒక అప్లికేషన్ దాని చుట్టూ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎందువల్ల ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం సర్వర్స్ని సాఫ్ట్వేర్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో చూడట్లేదు. క్లౌడ్ ఆల్మోస్ట్ టేక్ ఓవర్ చేసింది. క్లౌడ్లో ఇనిషియల్గా వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్స్ ఉండేవి. బట్ ఆల్మోస్ట్ అది డిమినిష్ అవుతూ తగ్గుతూ వస్తుంది అనమాట. సో ప్రస్తుతం మనం ఈ స్టేజ్లో ఉన్నాం. అర్థమైందా? కాకపోతే ఈ జనరేటివ్ అప్లికేషన్స్ ఇప్పుడు కోడింగ్ అనేది అవసరమా లేదా అంటే నో కోడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. N8N లాంటివి ఇక్కడ N8N చూసారా? N8N ఒక మోస్ట్ పాపులర్ వన్ అనమాట. లేదా క్లౌడ్ కోడ్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ అంటే కంప్లీట్ కోడ్ అని జనరేట్ చేసుకోవచ్చు. లేదా హండ్రెడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ChatGPT మాత్రమే కాదు, క్లౌడ్ మాత్రమే కాదు, యాంటీ గ్రావిటీ అని ఒకటి ఉంది గూగుల్ వాళ్ళది. అంతేకాకుండా మనస్ అని ఉంది. ఇది మెటా వాళ్ళది, అంటే ఫేస్బుక్ వాళ్ళది. సో లేదా మీకు యాజ్ అన్ ఎండ్ పాయింట్గా తీసుకోవడం కోసం అనమాట. కేవలం క్లౌడ్కే వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ChatGPT అనుకోండి, నిజానికి ఏపీఐ ఎండ్ పాయింట్గా తీసుకోవాలనుకోండి, ఏపీఐ ఎండ్ పాయింట్గా తీసుకోవాలనుకోండి, ఇక్కడ మన platform.openai.com ఉంటుంది. అక్కడ ఏపీఐ క్రియేట్ చేసుకోవచ్చు మనం. మన క్లౌడ్లోనే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరికి వాళ్ళ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఒకటి వాళ్ళ ఓన్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఏపీఐని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే డైరెక్ట్గా మనం క్లౌడ్లోకి వెళ్ళి అక్కడే వాళ్ళు మోడల్ యాజ్ అన్ ఎండ్ పాయింట్గా ప్రొవైడ్ చేస్తారనమాట. అర్థమైందా? అండ్ మోర్ ఓవర్ ఈ మోడల్స్ అనేవి కోడ్ కూడా జనరేట్ చేస్తాయి. ఒకవేళ కోడ్ బేస్డ్ సొల్యూషన్ ఏదైనా బిల్డ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా ఈ మోడల్స్ కోడ్ కూడా జనరేట్ చేస్తుంది. జస్ట్ ఒక సింపుల్ చెప్పాలనుకున్నట్లయితే జస్ట్ ఇప్పుడు నేను ఒక విండో తీసుకుంటాను, కొత్త విండో. డెమో సెషన్ కదా, ఇక్కడే పెడతాం. ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. test.py అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను create a Flask API around ML, maybe generative AI model taken from OpenAI. So I do have OpenAPI key. So don't forget to create .env. ఓకే, అవసరం లేదండి, సింగిల్ ఫైల్ అంటున్నాం కాబట్టి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఫైల్లో వెళ్తుందా లేదా, ఓకే అది తీసుకుంది రండి, ఆటోమేటిక్ కోడ్ జనరేట్ చేసిందా. సో ఇది రైట్ టైం, మీకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా కోడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు కోడింగ్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా లేదా కోడింగ్ నాలెడ్జ్ అసలు లేకపోయినా భయపడే అవకాశం ఉంది. కోడింగ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం స్కేరీగానే ఉంటుంది, ఎందుకంటే చాలా టైం పడుతుంది. డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు అంత అవసరం లేదు. మీకు 99 మోర్ దెన్ 95% కోడింగ్ పార్ట్ అంతా కూడా ఇది చూసుకుంటుంది. కాకపోతే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఒకే విధంగా క్రియేట్ చేస్తుందా అంటే చేయకపోవచ్చు, దాంట్లో బగ్స్ ఉండొచ్చు. సో మనం స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తూ మనం కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ స్టిల్ మనకి ఇంతకు ముందులాగా రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా స్టిల్ మన హ్యూమన్ అసిస్టెన్స్ అనేది అవసరం. ఎక్కువగా మీకు ఎక్కువ ఫోకస్ ప్రస్తుతం వచ్చేసరికి ఎక్కడ ఉందంటే కోడ్ మీద ఉంది. నేను టెక్స్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎలాగైతే మీకు కోడ్ జనరేట్ చేస్తుంది కదా, ఒక టెక్స్ట్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఇమేజ్, వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రొడక్షన్ గ్రేడ్ అయితే కావు, చాలా తక్కువ. అంటే సినిమాటిక్ అలాగా యూజ్ చేస్తారంటే చాలా తక్కువ, బట్ అది ఎక్స్పెన్సివ్ కూడా.
బట్ ప్రొడక్షన్‌లో మీకు బిజినెస్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేయాలంటే ఒక మూవీ, ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద వర్క్ చేయడం అలాగే ఎక్కువ ఉండదు. అది కంప్లీట్ డిఫరెంట్ ఫీల్ అవుతుంది. ఈ టెక్స్ట్ ఆఫ్ కోడ్ బేస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఈ మోడల్స్‌ని ఏమంటామంటే ఎల్ఎల్ఎమ్స్ అని అంటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. రైట్? సో, మీ క్వెషన్ ఎవరు అడిగారు ఈ క్వెషన్‌ని? లో కోడ్ అంటే కోడింగ్ లేకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు అంటే జనరేటివ్ ఏఐ నేర్చుకోవచ్చా? లేదా సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చా అన్నది? అర్థమైందా? అన్‌మ్యూట్ చేసుకోండి. ఎవరు అర్థమైంది. అడిగారు? ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా మీకు? లేదు. ఇంకేమైనా ఎవరికన్నా క్వెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కరిక్యులమ్ జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఈ లోపల మీకేమైనా క్వెషన్స్ ఓకే. ఎవరో అడిగినట్టున్నారు. రైట్. ఓకే. ఈస్ దిస్ నాట్ ఇన్ ఇంగ్లీష్? అంటే ఒక ఇంగ్లీష్ బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఇది ఈ పర్టిక్యులర్ బ్యాచ్ తెలుగులో అండి. Homer Locande, right? So it's not going to be in English. We already started an English batch, but this particular one is going to be in Telugu. Komal. So speak to Venkat sir once. I don't know whether he's still in. Okay, he left the session. Let me show you the curriculum. You'll get an idea. So ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో ఏంటంటే ఏ ప్రిక్విజిట్స్ అస్యూమ్ చేసుకొని ఈ కోర్స్ స్టార్ట్ చేయలేదు. కాకపోతే డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ ఒకవేళ కోడింగ్ నుంచి వస్తే కోడింగ్ టూల్స్ మోడల్స్ యూజ్ చేసుకోవచ్చు. కోడింగ్ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఏం కాదు. కొంత నాలెడ్జ్ ఉంటే బెటర్. డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఈ కోర్స్‌లో డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అనేవి లేవు. కానీ పైథాన్ అన్నది బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి పైథాన్ నేర్చుకోవాలన్న కంపల్షన్ ఉంటే ఏమీ లేదు ఈ కోర్స్ తీసుకోవడం కోసం. కేవలం పైథాన్ మాత్రమే కాదు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కూడా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా! అవి కూడా ప్రీరిక్విజిట్ కాదు ఈ కోర్స్‌కి. సో, మీరు ఆ నాలెడ్జ్ లేకపోయినా కూడా తీసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్స్ అవసరమో మన కోర్స్‌కి, జనరేటివ్ ఏఐకి ఆ పర్స్పెక్టివ్‌లో మీకు ఆ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు లిస్ట్ కొట్టించున్నాం కదా! సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాలిక్యులస్ కావచ్చు, మ్యాట్రిసెస్ కావచ్చు, లేదా వెక్టర్స్ కావచ్చు, లేదా బేసిక్ స్టాటిస్టిక్స్ కావచ్చు. ఆ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంతేకాకుండా మీకు మెషిన్ లెర్నింగ్ అన్నది కూడా ఈ కోర్స్‌లో పార్టే. అంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగనమాట. ఎలా ఉంటుందంటే ఎంఎల్ ఇలా ఉంటుంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మెషిన్ లెర్నింగ్ ఒక పార్ట్ అనమాట. మీకు క్వెషన్ వస్తుంది. ఎవరైతే ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పర్సన్స్ ఆహ్, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇప్పుడు ఈ ఉన్న డీప్ లెర్నింగ్‌కి డిఫరెన్స్ ఏంటన్నది ఒక టెస్లా కార్ లేదా లిడార్ కార్ తీసుకుందాం. రైట్? సో, ఇప్పుడు ఈ కంప్లీట్ ఒక ఎకోసిస్టమ్. ఇది ఒక ఏఐ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు సెన్సర్స్ ద్వారా ఆ చుట్టూ ఉన్న ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆహ్, సెన్సర్స్ ద్వారా గ్రహించి ఆ మోడల్‌కి పంపిస్తుంది. సో, సెన్సార్ డేటాని ఏం చేస్తుంది? ఆ మోడల్ పంపిస్తుంది. ఆ మోడల్ ఏం చేస్తుంది? ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. ఏ రకమైన ఇన్‌స్ట్రక్షన్? మూవ్ లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్, స్టాప్, టేక్ యూ టర్న్, గో ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్/అవర్. స్కూల్ జోన్ ఏదైనా అయ్యుండొచ్చు కదా! సో, ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తుంది. కానీ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన అది కార్ ఫాలో అవ్వలేదు కదా! సో, ఏం చేస్తుంది మళ్ళీ అగైన్ ఆ కంప్లీట్ కార్‌ని ఏం చేస్తారు? మోల్డ్ చేస్తారు. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అయ్యే విధంగా. ఆ స్టీరింగ్ కావచ్చు, లేదా వేరే అదర్ కాంపోనెంట్ కావచ్చు. ఇన్‌స్ట్రక్షన్ ఒబే చేసే విధంగా దాన్ని క్రియేట్ చేస్తారు. సో, ఈ సెన్సార్ డేటా ఈ మోడల్‌తో కలిపి ఈ మోల్డ్ చేసే కంప్లీట్ ఉంది కదా! దీన్ని ఏఐ అంటాం. ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్‌ని ఏఐ అంటాం. మనం రియల్ టైమ్‌లో బిజినెస్‌లో ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం? మొబైల్ యాప్స్‌లో కానీ, లేదా వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఆ వెబ్‌సైట్స్‌లో కానీ ఈ మోడల్‌ని ఎంబెడ్ చేస్తాం. యాస్ ఎన్ ఏపీఐగా మన జాబ్ ఏంటి? ఆ మోడల్‌ని యాస్ ఎన్ ఏపీఐగా ఎక్స్‌పోజ్ చేస్తే,
డెవలపర్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కొన్నిసార్లు మనమే బిల్డ్ చేయమని చెప్తారు. ఫ్యూచర్లో మొత్తం కూడా ఎండ్ టు ఎండ్ స్టాక్ మొత్తం మీరే బిల్డ్ చేయాల్సి ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ జనరేటివ్ AI టూల్స్. సో ఆ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం ప్రస్తుతం. ఇంకో 20-30 ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. సో ఎక్కువగా జాబ్ లాస్ అవ్వడానికి కారణం ఏంటి? సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు ఒక ఫుల్ స్టాక్ యాప్ చేయాలంటే ఒక 20 మెంబర్స్ ఉన్నారు, 10-20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు స్టిల్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ 2 మెంబర్సే ఉంటున్నారు. చాలా మంది జాబ్ లాస్ అవ్వడానికి కారణం ఇదే. ఓకే, సో అంత రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఆ టూల్స్ మన ఎగ్జిస్టింగ్ జనరేటివ్ AI టూల్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్ అనేది బర్డన్ తగ్గిస్తున్నాం. ఇన్ఫాక్ట్ అది మనకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం ఎక్కువ డిమాండ్ చేస్తాం. ఎందుకు డిమాండ్ చేస్తాం? నాలెడ్జ్ ఎక్కువ ఉంది, కంప్లీట్ గ్రిప్ ఉంది కాబట్టి. ఇప్పుడు అంత డిమాండ్ చేయట్లేదు, ఎందుకంటే అప్రైజల్స్ అనేవి తక్కువ అయిపోయాయి. రైట్ ఆన్ మీకు ఒకటే ఉంటుంది. ఈ 2 మెంబర్స్కి చాలా ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది, మిగతా వాళ్ళని జాబ్ లాస్ అవుతారు. సో అది ప్రస్తుతం సిచ్యువేషన్ మనకనమాట. ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉందని చెప్పేసి. జనరేటివ్ అనేది ఇంతకు ముందు ఒక ఆప్షన్, ఇప్పుడు ఏ ఒక ఆప్షన్, కానీ ఇప్పుడు అది కంపల్సరీ. ఎందుకంటే జనరేటివ్ ఏం చేస్తుంది, అన్ని స్టాక్స్ని మొత్తం ఒక స్టాక్ కింద తీసుకొస్తుంది. ఎంతో జనరల్గా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, రైట్? ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్ కానీ, లేదా సింపుల్ HTML CSS జావాస్క్రిప్ట్ కావచ్చు, లేదా యాంగులర్ కావచ్చు. బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు Node.js కావచ్చు, లేదా జావా రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా మీకు పైథాన్ తీసుకున్నట్లయితే జాంగో అయి ఉండొచ్చు, లేదా మీకు డేటాబేస్ ఉంటాయి. మళ్ళీ మీకు ఆ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది, సర్వర్ ఆప్స్ అని అంటారు జనరల్గా, లేదా టర్మ్ అనేది మారుతూ ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు, రైట్? మొత్తం కంప్లీట్గా అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫ్రా మొత్తం డిప్లాయ్ చేసేంత వరకు అతను CI/CD సైకిల్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇంకా వేరే అదర్ స్టాక్స్ ఉండొచ్చు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి. ఈ కంప్లీట్గా అన్నది మనమే చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అన్నది మీకు ఇంతకుముందు ఆన్ ప్రెమిస్లో ఉంది కాబట్టి ఎక్కువ ఉండేది. బట్ క్లౌడ్ మూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఓన్గా సర్వర్ ఎస్టాబ్లిష్ చేయడం, వైరింగ్ అంతా క్రియేట్ చేయడం, నెట్వర్క్ క్రియేట్ చేయడం అవసరం లేదు. జస్ట్ క్లౌడ్లో మనకి ఏ విధంగా మేనేజ్ చేయాలో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది ఆల్రెడీ టేకెన్ అవుట్. సో మిగతా పార్ట్ అంతా ఉంది కదా, దీన్ని ఇంతకు ఎవరో ఒకరు స్పెషలైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం జనరేటివ్ AI ద్వారా మనం ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హోల్ ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది, సో ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, లేదా ఫుల్ స్టాక్ డెవలపర్స్ వాళ్ళ కోడ్ రిక్వైర్మెంట్ మనం ప్రొవైడ్ చేయడం కానీ, జనరేటివ్ AI నాలెడ్జ్ లేకపోవచ్చు వాళ్ళకి. ఏ విధంగా మనం జనరేటివ్ AI టూల్స్ యూజ్ చేసుకొని ఎక్స్పోజ్ చేయాలి అంటే, మీకు మెయిన్ రోల్ ఏంటి, జనరేటివ్ AI ఇంజనీర్ అనమాట. ఈ పర్టికులర్ కోర్స్ యొక్క మెయిన్ ఏమంటే జనరేటివ్ ఇంజనీర్. క్లౌడ్ వచ్చేసరికి మనం AWS మీద ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేసేది AWS. ఒకవేళ వేరే అదర్ ప్రొవైడర్ ఉన్నా కూడా మీరు చెప్పొచ్చు AWSలో నేను ప్రీవియస్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, బట్ సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ టూల్స్ ఉంటాయి. ఐ మీన్ టు సే నేమ్స్ అనేవి మారచ్చు, కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో అని ఈజీగా నేను నేర్చుకుంటానని చెప్పొచ్చు. సో AWS మీద ఎక్కువ ఫోకస్ చేయదు, ప్రిడామినెంట్లీ దాని మీదే ఉంది. అన్నిటి మీద ఫోకస్ చేశారనుకోండి, కంప్లీట్ నాలెడ్జ్ అని రాదు, మీరు కాన్ఫిడెంట్గా మీకు ఆన్సర్ చేయలేదు ఇంటర్వ్యూలో. ఓకే, అండ్ మిషన్ లెర్నింగ్, తర్వాత డీప్ లెర్నింగ్ అనేది మోడర్న్ అప్రోచ్ అనమాట. మిషన్ లెర్నింగ్ అనేది కొంచెం ట్రెడిషనల్ అప్రోచ్. మిషన్ లెర్నింగ్ అంటే నా ఉద్దేశం మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, బట్ మిషన్ లెర్నింగ్ ఐడియా అనేది వేరు. మిషన్ లెర్నింగ్ ఐడియా ఏంటంటే మిషన్స్ కూడా మనుషుల్లాగే నేర్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అన్నమాట. బట్ మిషన్ లెర్నింగ్ జనరల్గా ఇండస్ట్రీలో ఎలా వాడతాం అంటే, మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కింద తీసుకుంటాం. అల్గోరిథమ్స్ అని వరల్డ్ వే అనమాట, అంటే కోడ్ రాస్తారు అక్కడ, మాన్యువల్గా రాస్తారు. కానీ డీప్ లెర్నింగ్లో అంతా కూడా న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది అన్నమాట. న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ ఉంటుంది. అలా చెప్పాలంటే ఇలా ఉంటుంది. న్యూరాన్స్ ఎగ్జాక్ట్ ఎలా వర్క్ అవుతుంది ఇది ఇంటర్నల్గా, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తున్న మోడల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్డ్ అన్నమాట. సో మొత్తం రెవల్యూషనైజ్ చేసింది ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఆర్కిటెక్చర్
ఆర్కిటెక్చర్స్ రావచ్చు. బట్ ప్రస్తుతం మీకు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీదే మీకు మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రిడామినెంట్‌గా. మీకు ఓల్డ్ మెథడాలజీ ఎక్కడ కూడా మీకు ఉండవు. ఆల్మోస్ట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్‌కి మీకు ఇక్కడ ఏదో ఒక మోడల్ ఉంటుంది. మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్ బట్టి మనం తెలుసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే టెక్స్ట్ జనరేషన్ సెపరేట్ ఇవన్నీ టెక్స్ట్ జనరేషన్ మోడల్స్. రైట్? ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్. ఇమేజ్‌లో ఒక టెక్స్ట్ ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ నార్మల్ టెక్స్ట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇప్పుడు ఒక ఇమేజ్ ఇచ్చి దాంట్లో టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయమంటాం. లేదా అడ్రస్ ఉందనుకోండి, ఫోటో తీసుకున్నారు పేపర్ మీద ఉన్నది. దాంట్లో అడ్రస్ కావాలి మీకు. ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్. ఇమేజ్ టు టెక్స్ట్. నార్మల్ ఇమేజ్ నుంచి నార్మల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడం. ఇమేజ్ టు ఇమేజ్. ఒక ఇమేజ్ ఇచ్చి దీన్ని మోడిఫై చేయని చెప్పేసి చెప్పడం అలాంటివి. టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు స్పీచ్. ఎక్కువగా మీకు స్పీచ్ వచ్చేసరికి మీకు ఎక్కువ క్లౌడ్‌లోనే యూజ్ చేస్తున్నారు. లేదా 11 ల్యాబ్స్ అని చెప్పేసి చాలా పాపులర్ అన్నమాట. యాస్ ఎన్ ఏపీఐగా థర్డ్ పార్టీ తీసుకోవాలనుకున్నట్లయితే ఈ 11 ల్యాబ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బట్ చాలా ఎక్స్‌పెన్సివ్. సో, బిజినెస్ అనేవి మాక్సిమం రిజెక్ట్ చేస్తాయి. వాయిస్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మీకు కోర్ట్‌లో ఈ ప్రాజెక్ట్ అంటే ఈ కోర్స్‌లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అది కంప్లీట్ దాని చుట్టూ ఉండదు. ఎక్కువగా మీకు ఎల్ఎమ్స్ టెక్స్ట్ టు టెక్స్ట్ ఆర్ టెక్స్ట్ టు కోడ్ బేస్డ్ మీదే ఉంటుందన్నమాట. అండ్ మీకు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే NA10 అనేది మీకు లో కోడ్ ఆర్ నో కోడ్ బేస్డ్ ఉంటుందన్నమాట. మీకు ఒక అంటే ఒక 5 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీకు NA10 మీదే ఉంటుంది. NA10 బేసిక్స్ ప్లస్ 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి దీంట్లో. మీకు అడిషనల్ ప్రాజెక్ట్స్ కావాలనుకున్నట్లయితే మాక్సిమం 100 వరకు మేము ప్రొవైడ్ చేస్తాం. డైలీ మీకు ఎక్కువగా యూజ్ చేసేది ప్రొడక్షన్‌లో, బిజినెస్‌లో ఎక్కువ యూజ్ చేసి మీరు ఓన్‌గా బిల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రాజెక్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. విత్ కంప్లీట్ వర్క్ ఫ్లో. రైట్? సో, మీకు ఈ 5 ప్రొడక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కదా! బేసిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కదా! ఆ నాలెడ్జ్‌ని ఆ ప్రొడక్ట్స్‌ని మీరు ఫైల్స్ ప్రొవైడ్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. అది యూజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మీకు కోడ్ బేస్ అండ్ వెళ్ళాలనుకున్నట్లయితే లాంగ్‌చైన్, లాంగ్‌గ్రాఫ్ ఉంటుందన్నమాట. సో, లాంగ్‌చైన్, లాంగ్‌గ్రాఫ్ మీద ఫోకస్ చేస్తాం. క్లౌడ్ వచ్చేసరికి మీకు AWS మీద ఫోకస్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు బెడ్‌రాక్ ఎక్కువ యూజ్ చేస్తాం. సేజ్ మేకర్ కూడా యూజ్ చేస్తాం. ఆ టర్మ్స్ అనేవి కొన్ని యూజ్ చేస్తుంటాను. అవి మీకు అర్థం కాకపోతే ఓకే. మీకు కోర్స్‌లో మీకు అర్థమవుతుంది. రైట్? అండ్ ఫైనల్‌గా మీ ప్రొడక్ట్స్ అనేది మీకు అరౌండ్ అట్‌లీస్ట్ 5 ప్రొడక్ట్స్ మీకు ఓవరాల్‌గా ఉంటుంది. కోడ్ బేస్డ్ అయితే మీకు 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. NA10 మీకు 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓవరాల్‌గా 10 ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు మొత్తం. రైట్? ఇది కోడ్ మీకు కరిక్యులమ్ ఓవర్‌వ్యూ. సో, మీరు క్వెషన్స్ ఏమైనా అడిగితే బెటర్. ఇంకా బెటర్‌గా ఆన్సర్ చేస్తాను. స్పెసిఫిక్ క్వెషన్స్ ఉంటాయి కదా! యాహ్! హాయ్ దామోదర్. నాని హియర్. చెప్పండి. ఇప్పుడు నేను డేటా ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఓకే. whatever the, currently we are working as in, like, so basically here we are doing data ingestion and data transformation or using data factory and Databricks. So can we automate these workflows as well using the generative AI? యూజ్ చేయొచ్చు. బట్ మీరు అడుగుతుంది డేటా ఫ్యాక్టరీ అంటున్నారు కదా! అజూర్ కదా అది. సో, Azure Data అజూర్‌లో Factory. కోపైలట్ ట్రై చేయొచ్చు. బట్ మెయిన్‌గా ఏంటంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అసలు ఎందుకు యూజ్ చేయాలి? ఆ Data టూల్ ingestion. ఎందుకు యూజ్ యాహ్! ఆఫ్‌కోర్స్ డేటా ఇంజినీరింగ్ పార్ట్ ఈ డేటా ఇంజిన్ యూజ్ చేస్తున్నాము. బట్ టూల్స్ అనేవి మెయిన్‌గా పర్పస్ ఏంటి? లో కోడ్ సొల్యూషన్ బేస్ ఐడియా మీద క్రియేట్ అయినవి. అంతే కదా! Yes. రైట్. సో, కంప్లీట్ కోడ్ కాకుండా ఒకవేళ కోడే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ జనరేట్ చేస్తున్నప్పుడు, మీకు ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేస్తున్నప్పుడు అజూర్ డేటా ఫ్యాక్టరీ ఆల్టర్‌నేటివ్స్ వస్తాయి. కోపైలట్‌లో ఆప్షన్ ఏమైనా ఉందా లేదా నేను ఎక్స్‌ప్లోర్ చేయలేదు డేటా ఫ్యాక్టరీ స్పెసిఫిక్‌గా. బట్ Okay. మీకు అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఏమేమి ప్రాసెస్ చేస్తారో అది కోడ్ బేస్ మీద చేయడం వల్ల మీకు ఇంకా కాస్ట్ తగ్గుతుందని మీరు ప్రూవ్ చేయొచ్చు ఈజీగా. ఆ కా కాకపోతే ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లోని మీరు కోడ్ ద్వారా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆ రిక్వైర్మెంట్ డీటెయిల్‌గా మీకు మెన్షన్ చేస్తే విత్ స్క్రీన్ షాట్స్‌తో పాటు అది కోడ్ జనరేట్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ వన్ టైమ్ సొల్యూషన్ మీకు రాకపోవచ్చు. మీకు అడ్జస్ట్ అంటే ప్రాంప్ట్ మార్చుకుంటూ నేచురల్ లాంగ్వేజ్‌ని కమ్యూనికేట్ చేసుకుంటూ ఆ సొల్యూషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయొచ్చు మీరు. విత్ Okay, so డిప్లాయ్‌మెంట్‌తో పాటు. డేటా హ్మ్. ఫ్యాక్టరీ అనేది కోడ్ బేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ Databricks ఉంది. సో అందులో మేము హ్మ్. హ్మ్. నోట్‌బుక్స్ అయి రెగ్యులర్ క్రియేట్ చేస్తుంటాం. సో హౌ హ్మ్. కెన్ వి ఆటోమేట్ ద Databricks రిలేటెడ్? ఓకే. ప్రస్తుతం ఏంటంటే డేటాబేస్‌లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లస్టర్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మెయిన్ ఎయిమ్. డేటా ఇంజినీరింగ్‌కి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఐడియల్. యాహ్! అవునా? సో, యాహ్! మిగతా ఆ పార్ట్ తీయేస్తే మిగతా అంతా కూడా కోడింగ్ అనేది ఆటోమేటిక్‌గా మోడల్స్ అనేవి జనరేట్ చేస్తాయి.
సో ఇన్ఫ్రా అనేది మెయిన్. సో మీరు కోడ్ జనరేట్ చేసుకొని డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మీ ఓన్ సొల్యూషన్ బిల్డ్ చేసుకోగలిగితే, రైట్? సో మీకు డేటాబేస్ కూడా మీకు ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం డేటాబేస్ వాళ్ళు ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ విత్ డిప్లాయ్మెంట్తో పాటు ఎంఎల్ ఆప్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దానికి ఎగ్జాక్ట్ ఆల్టర్నేటివ్ అయితే లేదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సెటప్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను పాత రోజుల్లో హడూప్ కానీ, హైవ్, స్కూప్ ఇవన్నీ కూడా సెటప్ చేయాలంటే చాలా డిఫికల్ట్ తర్వాత మీకు స్పార్క్ మీకు ఇవన్నీ కూడా యూనిఫైడ్ అంటే ప్లాట్ఫామ్ తీసుకురాలేదు, లాంగ్వేజ్ తీసుకొచ్చారు. యూనివర్సిటీలో చేశారు వాళ్ళు. డేటాబ్రిక్స్ అనేది ఒక ప్రాపర్ ఫిజికల్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. ఫిజికల్ ఇన్ ద సెన్స్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ పర్స్పెక్టివ్. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంతా కూడా జస్ట్ ఒక 1 క్లిక్లో మనం క్రియేట్ చేసేయచ్చు. ఎన్ని క్లస్టర్స్ కావాలంటే, అంటే ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ప్లాట్ఫామ్ మీకు ఆల్టర్నేటివ్ లేదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. బట్ కోడింగ్ పార్ట్ అయితే మీకు ఆల్టర్నేటివ్ ఉంది. ఆ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ కూడా ఆల్టర్నేటివ్ ఉంది క్లౌడ్లో, బట్ మీ ఓన్గా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదొక్కటే గ్లిచ్. బట్ ఫ్యూచర్లో ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. డేటా ఇంజనీర్స్ కి ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. అదే ఫిట్ అవుతుంది. బట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అన్నది మీ ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటే మీకు ప్రస్తుతం ఉన్న లూప్. బట్ ఫ్యూచర్లో అది కూడా వస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జనరిక్ వర్క్ తక్కువగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చాలా వేరీ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద అంటే వర్క్ అంటే ఏ రిలేటెడ్ అంటే సోర్స్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ కనెక్షన్స్ అన్ని డైనమిక్ గా బిల్డ్ చేయడానికి ఈజీ కాదు అన్నట్టుగా అంటున్నారు. ఎంతవరకు మన ఈ కోర్స్ మనకి హెల్ప్ అవుతుంది అనేది. సో మీకు ఈ స్పెసిఫిక్ కోర్స్ అని డేటా ఇంజనీరింగ్ అరౌండ్ క్రియేట్ చేయలేదు. జనరేటివ్ ఇంజనీరింగ్ దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసాం. అండ్ ప్రిడామినెంట్గా ఏడబ్ల్యూఎస్ని దృష్టిలో పెట్టుకుని చేసాం. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లో జనరేటివ్ సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఆన్ ప్రెమిస్ కూడా, అండ్ విత్ కాన్సెప్ట్స్తో పాటు క్రియేట్ చేసాం. ఈ డేటా ఇంజనీరింగ్ అరౌండ్ క్రియేట్ చేస్తున్నట్లయితే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే ఎగ్జాక్ట్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి క్లస్టర్ని, ఈ మన కోడ్ ఆఫ్ కోర్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. కనెక్షన్స్ పెద్ద ఇష్యూ కాదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఏపీగా ఎక్స్పోజ్ చేస్తే రైట్. ఎక్స్పోజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు డిఫికల్టీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎగ్జాక్ట్గా డాక్యుమెంటేషన్ చదవాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేస్తున్నారంటే ఆబ్వియస్గా కనెక్టర్స్ లేదా ఏపీఎస్ ఉంటాయి, రైట్. సో దానికి ఆల్టర్నేటివ్ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఆ కోడింగ్ కూడా ప్రస్తుతం డిఫికల్ట్ ఏం కాదు. సో ఎగ్జాక్ట్గా ఆ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అనేది డేటాబేస్ ప్రొవైడ్ చేసిన విధంగా ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళే కొంతవరకు ఇస్తున్నారు కానీ బట్ ఎక్కువ ఇవ్వట్లేదు. ఎందుకంటే మొత్తం డేటాబేస్లో రీప్లేస్ చేస్తుంది కాబట్టి. అది ఫ్యూచర్లో జరుగుతుంది ఖచ్చితంగా. ప్రస్తుతం నా ఒపీనియన్ ఏంటంటే డేటాబేస్ చేస్తున్నట్లయితే డేటాబేస్కి స్టిక్ అవ్వద్దు. ఎందుకంటే ఈజీగా ఒక 1 or 2 yearsలో రీప్లేస్ అయిపోతుంది. సో జనరేటివ్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇనిషియల్గా కొంత డిఫికల్టీ ఉంటుంది, నేను ఉండదని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూట్ ఎగ్జాక్ట్ నేను ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తున్నా. బట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు, రైట్. సో అదొకటి మీరు ఫోకస్ చేసుకోగలిగితే మీరు ఈజీగా సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. కోడింగ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అండ్ ఏపీఎస్ కనెక్ట్ చేయడం అది డిఫికల్ట్ ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ మీకు టూల్స్ అన్ని కూడా ఒక ప్రైవేట్ సెక్యూర్డ్ ఒక ఐసోలేటెడ్గా ఉండవు కదా. సో బిజినెస్ నీడ్స్ అంటే ఆబ్వియస్లీ అది ఓపెన్. అది యాజ్ లాంగ్ ఇట్స్ ఓపెన్, యాజ్ లాంగ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్, మీకు ఖచ్చితంగా ఈ మోడల్ అనేది ఆన్సర్ చేస్తుంది మ్యాక్సిమం. సో మీకు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది క్లౌడ్ ప్లస్ జనరేటివ్ నాలెడ్జ్ నేర్చుకోండి. అండ్ ప్రస్తుతం మీకు ఉన్న సొల్యూషన్స్ సొఫిస్టికేటెడ్గా ఈజీగా ఉన్నా కూడా స్టిక్ అవ్వద్దు, ఖచ్చితంగా మెయింటైన్ చేయగలుగుతాం. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మీద అదొకటి ఫోకస్ చేయండి. ఈ కోర్స్లో అది పార్ట్ కాదు అది. సో అది మీరు ఓన్గా ఈ క్లౌడ్ అంటే ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసుకోగలిగితే ఈజీగా చేసుకోవచ్చు. జేసీపీలో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఏడబ్ల్యూఎస్లో కూడా నేను ఫోకస్ చేయలేదు, బట్ చేసుకోవచ్చు. హడూప్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే దామోదర్, థాంక్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి. వేరే వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్? హాయ్ దామోదర్, దిస్ ఇస్ విపిన్. యా రమ్య, విపిన్ తర్వాత నేను తీసుకుంటాను మీ క్వశ్చన్. విపిన్, గో అహెడ్. The thing is, my company is having some AI labs. So after learning this, can we practice in my company like all this whatever generative AI
agentic AI, whatever you're teaching. So those things we can Ah. practice in our AI labs, or is it like we need to pay for subscriptions and other stuff and then learn, or using the company AI labs we can practice whatever you're teaching in this class? So thing is that, so I have no idea what kind of lab you have. So I need to check what kind of setup it has first. Second thing is, Okay. don't stick to AI labs. The problem is that if you move to some other organization, it may, they won't provide complete setup, right? You have to create your own. AI labs is only to test something, right? It's not going to replicate the production. It's only to make you to understand the concept. That's all. So it's always better to create your own things. And when it comes to subscriptions, yes, of course, OpenAI, maybe it may cost you around $10 to $20. A Claude Code may charge you, may cost you around $20. So roughly around cloud, obviously, again, it may cost you around $30 to $40. So somewhere around $100 you need to spend. But even if generative AI lab is being very much available in your organization, don't stick to it, because that hides a lot of things, right? Correct. Yeah. Correct. So it's better to do it things from scratch. Okay. So that And you can, go ahead. This whole concept, how many months you will take to cover up? It's going to take 3 to 4 months. Okay. So that's our aim. So so usually it takes 3 to 4 months. Okay. And as you know that the AI market is like every now and then they are changing. So in 3 months, I don't know any new technology like cloud, it came and then it boomed. So same way, if anything comes up in this 3 months, you'll give us the guidance on that also. It depends. Like I mean to say, technologies, especially like OpenClaw. OpenClaw right now we haven't included in it, but we always stick to cloud version rather than open version, because OpenClaw has some security flaws. Still, we don't use OpenClaw in production. So the YouTube videos and all, whatever you see, it is individuals who try things. So my focus is more on, our curriculum is focuses more on what we use it in production. So that's the reason we have we emphasize more on AWS and N8N. Okay. And Claude. Okay. Right? Thanks. Yeah. ఇంకేమైనా వేరే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. ఎవరు రమ్య అడుగుతున్నా కదా, చెప్పండి. అది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందా అండి? కెరీర్ గ్యాప్ లో ఐటీ ఆర్గనైజేషన్ లో బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే ఆడవాళ్ళకి చెప్పొచ్చు, మ్యారేజ్ తర్వాత యాక్సెప్ట్ చేయలేదనో లేకపోతే వేరే రీజన్ వల్ల అని చెప్పొచ్చు. అదొక రీజన్ చెప్పొచ్చు. దీంట్లో యూజ్ చేసే టూల్స్ కి మరి అంటే ఫ్రీగా ఉంటుందా? దీనికి ఛార్జ్ చేస్తారా మేము యూజ్ చేసుకోవడానికి? ఓపెన్ ఏఐలో ఇంకా పెయిడ్ వర్షన్స్ ఉంటాయని చెప్పారు కదా. ఓపెన్ ఏఐ కావచ్చు, లేదా మీకు క్లౌడ్ కావచ్చు, లేదా ఏడబ్ల్యూఎస్ లో కావచ్చు. కొన్ని ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పడతాయండి. ఏడబ్ల్యూఎస్ లో అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసినప్పుడు కొంత ఫ్రీ టైర్ అని ఉంటుంది, కొన్ని సర్వీస్ ఎక్సెంప్షన్ ఉంటుంది. కానీ దాంట్లో మీకు అమౌంట్ సేవ్ చేయడానికి ట్రై చేస్తే రియల్ టైం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మీకు అర్థం కాదు, రైట్? ఫ్రీ టైర్లో కొన్ని సర్వీస్ మాత్రమే ఉంటాయి. మీరు కొన్ని పెయిడ్ సర్వీస్ అవాయిడ్ చేశారనుకోండి, మీరు మీకు ప్రొడక్షన్లో మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. మీరు రెప్లికేట్ చేయలేరు, మళ్ళీ ఓన్గా ట్రై చేయాల్సిందే. సో వీటికి స్పెండ్ చేయడమే మంచిది. అంటే మీరు ప్రొవైడ్ చేస్తారా మళ్ళీ దానికి పర్టికులర్ గా కోర్స్ లో మళ్ళీ మేము ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందా? దానికి మీ ఓన్ గా పే చేయాల్సి ఉంటుంది. మీకు సాధ్యమైనంత వరకు ఫ్రీ వర్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వేరే ఏదైనా ఇచ్చినా కూడా మీకు ఆల్టర్నేటివ్ ఇస్తాను, అంటే ఫాల్ బ్యాక్ కింద ఇస్తాను. ఫాల్ బ్యాక్ అంటే నా ఉద్దేశం చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. Where is it? Right. ఇది కాదు, ఇది కూడా కాదు. సో ఒక్క నిమిషం ఫైల్ చూస్తాను.
Let's take ఇక్కడ పెట్టండి. రైట్, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను, దాంట్లో ఫాల్ బ్యాక్ ఇస్తాం క్లియర్గా మేము. మేబీ ఇప్పుడు కాన్ఫిగ్లోనే సో మీ ఓన్గా ఓపెన్ సోర్స్ మోడల్ అంటే డైరెక్ట్గా మీరు ఓపెన్ సోర్స్ మోడల్ యూజ్ చేసుకోవడం లేదా ఏపీని ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకోవడం, మీకు ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తాం. ఫాల్ బ్యాక్ ఇవ్వడం వల్ల ఆ కోడ్ అనేది ప్రొడక్షన్లో మీకు ఏ విధంగా అయినా కూడా వర్క్ అయ్యే విధంగా చేస్తాం. ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా లొకేషన్స్ అని చూడాలి మళ్ళీ. ఇప్పుడు ఇది అనుకోండి, ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మీ కాన్ఫిగ్లో వెళ్తే ఫాల్ బ్యాక్ మీద గ్రాక్ ఉంది, ఓలామా ఉంది. గ్రాక్ బదులు ఓపెన్ ఏ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ .envలో మీకు ఈ ఏపీఎస్ పెట్టుకుని సరిపోతుంది. సో మీ ఓన్ మోడల్ యూజ్ చేసినా ఈ కోడ్ వర్క్ అవుతుంది, లేదా ఏపీ ఎక్స్టర్నల్ ఏపీ యూజ్ చేసినా ఈ కోడ్ వర్క్ అవుతుంది. ఈ గ్రాక్ అనేది ఎస్పెషల్లీ ఇది ఫ్రీ, ఇది అంటే లిమిటేషన్స్ ఉంటాయి, బట్ గ్రాక్ అనేది ఫ్రీ. సో ఓపెన్ ఏ యూజ్ చేయకపోతే గ్రాక్ ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేస్తాం. లేదా మీకు ఓపెన్ సోర్స్ మోడల్ డైరెక్ట్గా యూజ్ చేసుకునేటప్పుడు మీకు మోడల్ సైజ్ అనేది చాలా మీ సిస్టమ్ సరిపోలేదు అనుకోండి, 14 MB యూజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే నా సిస్టంలో మీకు జీపీయూ అనేది అరౌండ్ 12 GB ఉంది. సో మీ సిస్టంలో లేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లో ఎండ్ మోడల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓలామాలో వెళ్ళి అనుకోండి, ఇప్పుడు 3.5 ఉంది అనుకోండి, నా పర్టికులర్ సిస్టమ్ రిక్వైర్మెంట్ 12 GB ఉంది కాబట్టి నేను ఇంతవరకు వెళ్ళగలను. ఎందుకంటే 12 GB అంటే నాకు అరౌండ్ అట్లీస్ట్ 2 GB నేను సపరేట్ పెట్టాలి, మిగతా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ మోడల్ యూజ్ చేయగలను. మీ పర్టికులర్ కేసులో మీకు స్పేస్ సరిపోకపోతే ఈ మోడల్ కానీ లేదా ఈ మోడల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సిపిలో కూడా వర్క్ అవుతుంది ఇది, కాకపోతే అంత ఎఫిషియెంట్ ఆన్సర్ రాదు, కాకపోతే వర్క్ ఫ్లో సేమ్ కదా. రైట్, క్లియరా మీకు? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. యాక్చువల్లీ సిలబస్ లోపల మనము ప్యూర్లీ దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం? జనరేటివ్ అజెంటిక్ ఏఐ మీద చేస్తాము, లేదంటే డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, లైక్ సపరేట్ గా మనం మోడల్ ని క్రియేట్ చేసుకోవడం, మనం పారామీటర్ సెట్ చేయడము, మనం నెంబర్ ఆఫ్ లేయర్స్ సెట్ చేయడము, ఆర్ ఫైన్ ట్యూనింగ్ చేయడం, దీని మీద ఎక్కువ మన ఫోకస్ ఉండబోతుందో, ఆర్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడము అండ్ ఆల్రెడీ అవైలబుల్ LLMs ని యూజ్ చేసుకొని ఏజెంటిక్ ఏఐస్ ని క్రియేట్ చేయడం, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా? కాన్సెప్ట్స్ అనేవి అరౌండ్ 1 month పడుతుంది. మిగతా టైం అంతా కూడా మనం ఏజెంటిక్ ర్యాగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫైన్ ట్యూనింగ్ కూడా పార్టే, కానీ ఫైన్ ట్యూనింగ్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మీకు ఒక 1 or 2 parts లోకల్లో లేకపోతే మీ క్లౌడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అరౌండ్ ఏజెంటిక్ ఏ ఉంటుంది, ర్యాగ్ మీద కూడా ఉంటుంది. ఏజెంటిక్ ర్యాగ్ 2 కాంబినేషన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ అదే ర్యాగే కాదు, క్యాగ్ కూడా ఉంటుంది. గో హెడ్. ఇనిషియల్ మంత్ లో మనము టెన్సర్ఫ్లో, పైటార్చ్ లాంటి లైబ్రరీస్ యూజ్ చేసి మనము మ్యాథమెటిక్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి మోడల్స్ ఏమైనా క్రియేట్ చేసే కరికులం కూడా ఉందండి దీంట్లో? మీకు మిషన్ లెర్నింగ్, ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి ప్రిసైజ్గా ఆన్సర్ చేస్తాను. లెట్స్ టేక్ ప్రోడక్ట్ ఉంది, క్లాసిఫికేషన్ టెంప్లెట్ అని, రైట్? మీకు మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో ఇది ఏ విధంగా క్రియేట్ చేసామంటే అది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. ఐ మీన్ టు సే ఫస్ట్ బ్లాక్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అఫ్కోర్స్ కాన్సెప్షన్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది, రైట్? మీకు బ్లాక్ బై బ్లాక్ పర్పస్ తెలుసుకుని సరిపోతుంది. కోడ్ అనేది మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. కోడ్ స్టేజ్ దాటిపోయాం, ఎందుకంటే ఎక్కువ ఇంతకుముందు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు, చాలా వస్తున్నాయి, చాలా రిక్వైర్మెంట్ మారుతూ ఉంది అనుకున్నప్పుడు మనం కోడ్ మీద ఫోకస్ చేసి లైన్ బై లైన్ అంటే మనది సాధ్యం కాదు. జనరేటివ్ ఈ టూల్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఈ కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది మీకు మిషన్ లెర్నింగ్ ప్రాసెస్ ఫ్లో అని తెలియజేస్తుంది. కేవలం ఒక టైపే కాదు, క్లాసిఫికేషన్, రిగ్రెషన్, క్లస్టరింగ్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు. ఓకే, యా. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, హౌ లాంగ్ దిస్ కోర్స్ ఇస్? 3 months ఉంటుందా? 3 to 4 months. 3 months లోపల కంప్లీట్ చేయాలని ఏం చేస్తాం. ఒకవేళ కాకపోతే 3.5 అలా పట్టచ్చు. విత్ ప్రాజెక్ట్? విత్ ప్రాజెక్ట్. ఎవ్రీడే క్లాస్, మండే టు ఫ్రైడే? మండే టు ఫ్రైడే ఉంటుంది. వీకెండ్స్ లో సెషన్స్ ఉంటాయి, బట్ ముందర ఇన్ఫార్మ్ చేస్తాం. కొన్ని సెషన్స్ మీకు 1 hour లో వైండప్ చేయడం పాసిబిలిటీ కాదు. సో అప్పుడు మీకు కొంచెం టైం పడుతుంది. టైమింగ్స్ ఏముంటాయండి? డైలీ మార్నింగ్
ఇది 9 o'clock బ్యాచ్ ఇది. సో 9 to 10 or 9 to 10:30. సో 1.5 hour ప్రిపేర్ అవ్వండి. బిఫోర్ బ్యాచెస్ కూడా ఏమైనా ఉన్నాయా? బిఫోర్ 9? 7:30 ఉంది. బట్ అది ఆల్రెడీ చాలా రోల్ అయింది స్టార్ట్ చేసి. సో ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జనరేటివ్ AI స్టార్ట్ చేసాం. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! నో ప్రాబ్లమ్. అండ్ ఇంకో క్వెషన్, మీరు ML అసలు ఎగ్జాక్ట్‌గా మెకానిజం ఎలా వర్క్ అవుతుందనేది మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా సెపరేట్ ఇక్కడలాగా అంటే ఇంటర్నల్‌గా మోడల్ అంటే ఏంటి? ఆ మోడల్‌లో యెస్. పారామీటర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తారన్న కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సెపరేట్ మా ఓన్ కస్టమైజ్ కోడ్ ఇది. యాహ్! రైట్. ఓకే అండి. థాంక్ యూ. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? హెసిటేట్ చేయొద్దు. ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, వెక్టర్ DB ఎంతవరకు కవర్ చేస్తారండి? లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ AWSలో డిప్లాయ్ చేసే సొల్యూషన్స్ అన్ని కూడా లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ బేస్ మీదే ఉంటాయి. వెక్టర్ DB కూడా ఇవన్నీ కవర్ చేస్తారా? యాహ్! సో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసిన కోడ్ కూడా లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ బేస్ మీదే ఇది. అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. NI10 కూడా సెపరేట్ ఉంటుంది. ఇది సెపరేట్‌గా ఉంటుంది. AWSలో మొత్తం మీకు కోడ్ బేస్డే మనం డిప్లాయ్ చేస్తాం. ఒక NI10 మాత్రమే ఉంటుంది. బట్ మీకు ప్రెడామినెంట్‌గా కోడ్ బేస్డ్ అండ్ లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ బేస్ మీదే ఉంటుంది. ఓకే. ఏదైనా లాంగ్ చైన్ అజ్యూర్‌లో యూజ్ కూడా చేస్తాం డిప్లాయ్ కదా! చేయడం కూడా చూపిస్తారా ఏమన్నా? అజ్యూర్ అని మేము ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే అన్నిటి మీద ఫోకస్ చేస్తే అది ఒక డిబేట్ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ నేను అడ్రెస్ చేసింది ఏంటంటే AWS మీద మాత్రం ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ప్రెడామినెంట్‌గా మనం ప్రొడక్షన్‌లో యూజ్ చేసేది అదే. అజ్యూర్‌లో మీరు ఇది సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఆల్టర్‌నేట్ టూల్స్ ఉంటాయి కదా! కాంపిటీషన్ ఉండడం వల్ల. సో అది యూజ్ ఓకే. చేసుకోవచ్చు. ఓకే. హలో సార్. యాహ్! చెప్పండి. బాలాజీ. సార్ ఇదే నా జాయినింగ్ క్లాస్ ఇదే. బేసిక్‌గా నేను మిడిల్ వేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నా. ఓకే. అంటే ఇందాకే జాయిన్ అయ్యా. ఇందాక చూసుకొని. ఇంతవరకు ఓకే. ఇన్ఫర్మేషన్ తెలీదు. సో అంటే రికార్డింగ్ ఇది ఎలా చూడండి. హ్మ్. ఇది మిడిల్ హ్మ్. వేర్ నుంచి ఇది నేర్చుకోవడం ఓకేనా? అంటే నో కోడ్ అండ్ లో కోడ్ నుంచి వస్తున్నాం కదా! ఓకే. సో నాకు పర్సనల్‌గా మిడిల్ వేర్ మీద ఎప్పుడు వర్క్ చేయలేదు. డేటాబేస్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నాను. అండ్ AI మీద వర్క్ చేస్తున్నాను. బట్ మిడిల్ వేర్‌లో ఎగ్జాక్ట్‌గా ఏ సినారియోలో యూజ్ చేస్తాను ఎగ్జాంపుల్‌తో పాటు ప్రొవైడ్ చేయలేను. బట్ ఖచ్చితంగా కోడింగ్ అయితే ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, అక్కడ ఖచ్చితంగా జనరేటివ్ AI టూల్స్ అనేవి ఆ కోడ్ జనరేట్ చేయడం కోసం కానీ, బెటర్ ఎన్హాన్స్ చేయడం కోసం కానీ, బగ్ ఫిక్సెస్ కోసం కానీ, లేదా ఉన్న దాంట్లో బగ్స్ ఏమన్నా ఉన్నాయని ఫైండ్ ఔట్ చేయడం కానీ, లేదా ఆటోమేషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకు యూజ్ ఉంటుందా? అంటే నేర్చుకోవచ్చు అంటారు. ఓకే. మీకు ఈ క్వెషన్ ఎందుకొచ్చిందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిడిల్ వేర్ ఉంటుందా? లేదా? అన్న క్వెషన్ నుంచి వచ్చింది. యెస్. యెస్. జనరేటివ్ AI ఎగ్జాక్ట్‌లీ. వల్ల. యాహ్! సో, యెస్. ఆబ్వియస్లీ మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే జనరేటివ్ ఏం చేస్తుంది? ఇంతకుముందు స్టాక్స్ సెపరేట్ స్పెషలైజేషన్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేవు. జనరేటివ్ ఏం చేస్తుంది? మొత్తం కంబైన్ చేసి ఒక స్టాక్ కింద ఇస్తుంది. అంటే క్లయింట్ వస్తారు, రిక్వైర్మెంట్ ఇస్తారు. మీరు మొత్తం సొల్యూషన్ బిల్డ్ చేసి క్లయింట్ల చేతిలో పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ అలా ఉంటుందని ఉందని నేను చెప్పట్లేదు. బట్ ఖచ్చితంగా ఒక 1 or 2 ఇయర్స్‌లో ఆ గ్రాఫ్ అనేది అలా వెళ్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అలానే అడుగుతున్నారు. అవును. రీసెంట్‌గా. చాలా మంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. బట్ పాయింట్ ఏంటంటే అసలు మీకు రిక్వైర్మెంట్ లేదు. మిడిల్ వేర్‌లో బాగా ప్యాకేజ్ వస్తుంది. మిడిల్ వేర్‌లో మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు అసలు మీరు వేరే స్టాక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనవసరమైన తలనొప్పి. ఓకే. రైట్? యాహ్! కంపల్షన్ ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే. మనకు నచ్చినా నచ్చకపోయినా. ఆ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అనేది రీప్లేస్ చేస్తుంది కదా! అది మెయిన్ ప్రాబ్లమ్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. మిడిల్ వేర్ ఇంతకుముందు చాలా మంది ఏంటంటే ఉన్నారు. హ్మ్. అది. ఇంతకుముందు దీనికన్నా కొంచెం ఏంటంటే తక్కువ ఉంది. ఇంతకుముందు ఏంటంటే నేను డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు చాలా చీప్‌గా చూసేవాళ్ళు. డెవలప్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేసేవాళ్ళు చాలా హై పొజిషన్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళ రెస్పెక్ట్ వేరే విధంగా ఉండేది. డేటా మీద అనేవాళ్ళు. బట్ డేటా అనేది మొత్తం కంప్లీట్‌గా వైప్ ఔట్ చేసింది. యాహ్! ఓకే. మెయిన్‌గా ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఇంతకుముందు స్ట్రక్చర్డ్ డేటా ఎక్కువ మీద ఫోకస్ ఉండేది. తర్వాత NoSQL వచ్చింది. చాలా ఫాస్ట్ చేసింది. బట్ యాసిడ్ ప్రాపర్టీస్ అని తీసేసింది. తర్వాత అన్‌స్ట్రక్చర్డ్ డేటా మీద ఎక్కువ ఫోకస్ జరిగింది. ఆ డేటాని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు మెషిన్ లెర్నింగ్ ద్వారా. కానీ ప్రొడక్షన్ గ్రేడ్ తీసుకురాలేకపోయారు. ఎప్పుడైతే అన్‌స్ట్రక్చర్డ్ డేటా మీద ఎక్కువ ఫోకస్ చేశారో, జీపీయూ అంటే ఎక్కువ చీపర్‌గా అయ్యాయో,
అప్పుడు ఈ అన్‌స్ట్రక్చర్డ్ డేటా మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎల్ఎల్ఎమ్స్ అనేవి వచ్చాయి. కంప్లీట్ అనేది మీకు మారిపోయింది. దాంట్లో మెయిన్ ఏంటంటే డీప్ లెర్నింగ్‌లో ట్రాన్స్‌ఫార్మ్డ్ ఆర్కిటెక్చర్ రావడం వల్ల. అంటే ఇంకా మీకు డీప్‌గా వెళ్ళాలనుకున్నట్లయితే కాంటెక్స్చువల్ ఎంబెడింగ్ అంటాం. అంటే కాంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవడం. అక్కడ చేంజ్ వచ్చింది. ఇంతకుముందు కాంటెక్స్ట్ అర్థం చేసుకునేవి కావు మోడల్స్ అనేవి. కేవలం స్టాటిక్ ఎంబెడింగ్స్ మాత్రమే ఉండేవన్నమాట. ఈరోజు యాక్చువల్‌గా 7:30 AM బ్యాచ్ వాళ్ళకి అదే కాన్సెప్ట్ కాంటెక్స్చువల్ ఎంబెడింగ్స్. ఇది టోటల్ కోడింగే ఉంటుందా? అదే యూజువల్‌గా ఇంతకుముందు ఆన్సర్ చేశాను. N8 అనేది నో కోడ్ ఆర్ లో కోడ్ సొల్యూషన్. అండ్ మీకు లాంగ్చైన్ గ్రాఫ్ అనేది కోడ్ బేస్డ్ సొల్యూషన్. క్లౌడ్ వచ్చేసరికి AWS. మీకు ఫైల్స్ అన్ని కూడా ఈ విధంగా గూగుల్ క్లాస్ రూమ్‌లో ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ మీకు 2 సెషన్స్ మీకు ఫ్రీగా ఉంటాయి. అటెండ్ అవ్వచ్చు. మీకు అటెండ్ అయ్యి అంటే ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత ఇలాంటి ఒక ప్లాట్‌ఫామ్ ప్రొవైడ్ చేస్తాం ఫైల్స్ అన్ని కోసం. వీడియోస్ మాత్రం మీకు ఇంకో గూగుల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫైల్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సెషన్స్ నేను తీసుకుంటాను. షూర్. అండ్ ఇప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ తీసుకున్నట్లయితే సో, ఇది ఇన్ డెప్త్‌గా ఎగ్జాక్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది అండ్ డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఎల్ఎల్ఎం ఇంటర్నల్‌గా ఎలా ట్రైన్ చేస్తారు? ఈ టోకెన్స్ అంటుంటారు కదా! ఇప్పుడు ఓపెన్ ఏఐ వెళ్ళారనుకోండి. ఓపెన్ ఏఐకి వెళ్తే మీకు ప్రైజింగ్‌కి వెళ్దాం. అక్కడ టోకెన్స్ అని అంటారు. ఇక్కడ ఏమున్నాయి GPT 5.4 5.4 ఇది లేటెస్ట్ వన్. $2.50 పర్ 1 మిలియన్ టోకెన్స్. ఎగ్జాక్ట్ వర్డ్ అండ్ టోకెన్ 2 ఒకటి కాదు. సో, ఇది చార్జెస్. ఆ టోకెన్స్ మీద వెళ్తుంది. ఎగ్జాక్ట్ టోకెన్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తారు? సో, ఎల్ఎల్ఎం ఎలాగా మనకి నేచురల్ లాంగ్వేజ్‌లో ఆన్సర్ చేస్తుంది? ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఒక 5 to 10 ఇయర్స్ హెల్ప్ అవుతుంది. చార్జ్ చేయకోకుండా ఫ్రీగా కూడా కొన్ని ఉంటాయా? ఏంటండి? అర్థం కాలేదు. ఫస్ట్‌లో ఇప్పుడు మీరు GPT 5.4 అనేది చార్జ్ అన్నారు కదా! అవునవును. ఫ్రీ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి కదా! ఫ్రీ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. ప్రాక్టీస్ ఇదిగోండి. పర్పస్ కోసం. సో, అదే మీరు మెన్షన్ చేశారు టూల్స్‌లో ఇప్పుడు ఎంసీపీ విత్ క్లౌడా. సో, ఎంసీపీని మీరు జస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లా క్రియేట్ చేసి చూపిస్తారా? లేక ఎంసీపీ ఓన్లీ ఫర్ ఇప్పుడు టెస్టింగ్ పరంగా వచ్చేసరికి మనకు ఓన్లీ సెలీనియన్‌కి సపోర్ట్ చేయదు కదా! ఓన్లీ ప్లే రైట్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది ఎంసీపీ. ఓకే. కరెక్టే కదా! సో, అది ఇప్పుడు వాళ్ళ ఎంసీపీ సెలీనియంకి ఉందా లేదా అని నేను చెక్ చేయాలది. సో, నేను కన్ఫర్మ్ చేయలేను. 100% సెలీనియానికి లేదు. ఐయామ్ ఓకే. షూర్. బట్ ఓన్లీ ప్లే రైట్. బట్ మీరు మెన్షన్ చేశారు ఎంసీపీ విత్ క్లౌడ్ అనేది. అందుకని అడుగుతున్నాను. ఎంసీపీ అనేది మోడ్యులర్ కంటెస్ట్ ప్రోటోకాల్ ఓన్లీ ఇప్పుడు సెలీనియానికి సపోర్ట్ చేయదు. బట్ ప్లే రైట్‌కు సపోర్ట్ చేస్తది. మరి అది ఎలా చూపిస్తారు మీరు? టెస్టింగ్ అరౌండ్ క్రియేట్ చేయలేదు పర్టిక్యులర్ కోర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అన్న క్వెషన్ ఎప్పుడంటే మీరు టెస్టింగ్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. జనరేటివ్ ఎలా యూజ్ చేయాలన్న క్వెషన్ వస్తుంది. అవి వచ్చినప్పుడు. హుహు. రైట్? సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కోర్స్ అని టెస్టింగా లేకపోతే డేటా ఇంజినీరింగ్ అరౌండ్ క్రియేట్ చేసింది కాదు. జనరేటివ్ ఇంజినీర్ ఇన్ డీటెయిల్ అండ్ ప్రొడక్షన్ ఓరియెంటెడ్ దాని మీద ఫోకస్ హుహు. చేసింది. రైట్? సో, ఓకే. అక్కడ ఎంసీపీ సర్వర్స్ అనేవి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆల్రెడీ ఎంసీపీ సర్వర్ వాళ్ళ థర్డ్ పార్టీ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు, లేదా మీ ఓన్ సర్వీస్ ఎంసీపీ సర్వర్ క్రియేట్ చేసుకున్నప్పుడు. హుహు. రైట్? ఓకే. ఇప్పుడు ఒక ఎంసీపీ సర్వర్ మీ ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే. కాకపోతే ఇప్పుడు సెలీనియంకి ఎంసీపీ సర్వర్ లేనప్పుడు నేను క్రియేట్ చేయగలనంటే చేయలేం. 100% చేయలేం. బట్ మీ ఓన్‌గా నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఎంసీపీ సర్వర్ వాళ్ళు ఇవ్వడం వేరు. యాస్ ఎ టూల్‌గా వాళ్ళ దాంట్లో యాక్సెస్ ఉన్న టూల్స్ ఇచ్చేయడం వేరు. మీ ఓన్ ఎంసీపీ సర్వర్ క్రియేట్ చేసుకోవడం వేరు. మీ ఓన్ ఎంసీపీ సర్వర్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో మీ ఓన్ ఎంసీపీ సర్వర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? రైట్? దాంట్లో టూల్స్ ఎలా ఇంక్లూడ్ చేయాలి? ఫంక్షన్స్‌ని మన టూల్‌గా ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి? లేదా ఎగ్జిస్టింగ్ ఎంసీపీ సర్వర్స్ మనం యూజ్ చేసుకొని వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి? అండ్ ఓకే. మీరు స్పెసిఫిక్ ఎంసీపీ సర్వర్ ఉందా లేదా? మేము ప్లే రైట్ మాత్రం యూజ్ చేయగలమా? ఆ రిక్వైర్మెంట్ అనేది కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కానీ ఇది డేటా ఇంజినీరింగ్ అరౌండ్ లేదా టెస్టింగ్ అరౌండ్ క్రియేట్ చేసింది కాదు కాబట్టి స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ అయితే ఉండవు. బట్ మీ కంప్లీట్ ఎకోసిస్టమ్ అర్థమవుతుంది. ఒకవేళ రేపు ఏదైనా వచ్చిందనుకోండి సెలీనియంకి. ఎందుకంటే సెలీనియం మీకు మోర్ రిలయబుల్ ప్లే రేట్ కంటే కూడా. ప్లే రేట్ ఫాస్ట్‌గానే ఉంటుంది. కానీ సెలీనియం అంత
కాంప్రహెన్సివ్ అయితే కాదు. రైట్? సో, స్టిల్ ప్రొడక్షన్‌లో మనం సెలీని యూజ్ చేస్తాం. బట్ వచ్చిందనుకోండి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఏదన్నా ఏపీఐ ఎక్స్‌పోర్ట్ చేసి మీ ఓన్ ఎంసీపీ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా. ఓకే. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు. రైట్. గిరిధర్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఆల్రైట్. మీకేమైనా క్వెషన్స్ ఏమి లేకపోతే అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. స్క్రిప్ట్స్ వరకు సెపరేట్‌గా ఉంటుంది. వీడియో సెపరేట్‌గా ఉంటుంది. 3-4 మంత్స్ కోర్స్ అనేది 1 to 1.5 అవర్ పడుతుంది. వీకెండ్స్‌లో ఏమన్నా సెషన్స్ జనరల్‌గా ఉండవు. మీకు ముందరే ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా 5-6 సెషన్స్ ఉంటాయి మీకు. మీరు కొంచెం లెంతీ ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్ అలాంటప్పుడు అంతా కూడా అవి వీకెండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్? సో, ఇది ఓవరాల్ ఎకోసిస్టమ్. అండ్ మీకు ఇంకొక పాయింట్ VLRtraining.comలోకి వెళ్ళండి. లేదా గూగుల్‌లో సెర్చ్ చేయండి VLR ట్రైనింగ్ అని చెప్పేసి. కాకపోతే VLR ట్రైనింగ్ 2 ఉన్నాయి. .com, .in ఉంది. .comలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు జనరేటివ్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. కరికులం కావాలనుకున్నప్పుడు. కోర్స్ ఇక్కడ మీకు కాంటాక్ట్ కావాలనుకున్నట్లయితే వెంకట్ సార్‌ని ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. అండ్ కోర్స్ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఉంటాయి. ఆ కోర్సు పీడీఎఫ్‌లో ఏం చూపించానో సేమ్ అదే విధంగా ఉంటుంది. చిన్న చేంజెస్ అనేది రిక్వైర్మెంట్ బట్టి ఎకోసిస్టమ్ మారుతూ ఉంటుంది కదా! మారుస్తూ ఉంటాం. బట్ ఓవరాల్‌గా ఇలా ఇది. మీకు ఈ కంప్లీట్ ఎకోసిస్టమ్ అర్థం చేసుకున్నట్లయితే మీకు వేరే టూల్ ఉన్నా కూడా అదే కాన్సెప్ట్ ఆల్టర్‌నేటివ్‌గా ఉంటుంది తప్ప మీకు వేరే విధంగా ఉండదు. కంప్లీట్ డ్రాస్టిక్ అనేది ఏముండదు. సో, మిగతా టూల్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు నా అడ్వైస్ ఏంటంటే ఒక AWSకే స్టిక్ అవ్వండి. అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయకండి. అండ్ N8N వెరీ గుడ్ ఆల్టర్‌నేటివ్ నో కోడ్‌కి. ఒకవేళ నో కోడ్ అనుకున్నట్లయితే. అండ్ మోర్ ఓవర్ కోడ్ అనేది ఎవరు కూడా మనం ఇప్పుడు మాన్యుయల్‌గా రాయట్లేదు. ఆల్రెడీ కోడింగ్ జనరేటివ్ AI మోడల్స్ యూజ్ చేస్తున్నాం. రైట్? సో, ఈ కోడింగ్ ఇప్పుడు నేను చూపించాను కదా! నేను ఎలాగా జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ యాక్సెప్ట్ ఆల్ కొట్టేస్తే సరిపోతుంది. ఆ కోడ్ ఉంది. అగైన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది కూడా మీకు అడగొచ్చు ఇక్కడ. సో, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. లేదా ఇది ఆటోమేటిక్‌గా మీ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తే ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేస్తుంది. ఇది రియాక్ట్ బేస్డ్ ఉంటుందన్నమాట. రియాక్ట్ బేస్డ్ ఏజెంట్. రైట్? ఆ రియాక్ట్ అంటే ఏంటి? మిగతా ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా అది కోర్స్‌లో పార్ట్. రైట్? మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ మీకు ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. అండ్ మీకు కరిక్యులమ్ ఓవర్‌వ్యూ వచ్చిందనుకుంటున్నాను నేను. మెయిన్‌గా అదే ఇంపార్టెంట్. నెక్స్ట్ 3-4 మంత్స్ ఆ మైండ్‌లో లేకపోతే మీకు ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నామో అర్థం కాదు. అందువల్ల. ఇది కంప్లీట్‌గా వీడియో అంటే సెషన్ రైట్ ఫ్రమ్ 9:00 నుంచి జాయిన్ అవ్వని వాళ్ళు దయచేసి వీడియోని షేర్ చేస్తారు. వెంకట్ సార్ షేర్ చేస్తారు. లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తా కదా! ఆ వాట్సాప్ కమ్యూనిటీ మీకు ఆల్రెడీ పంపించుంటారు మీటింగ్ లింక్ అంతా కూడా. అక్కడే పోస్ట్ చేస్తారు యూట్యూబ్ లింక్ అనేది. వీడియో లింక్ అక్కడ నుంచి మీరు చూడొచ్చు. కంప్లీట్ చూడండి. చూసిన తర్వాత మీకు నెక్స్ట్ సెషన్ అటెండ్ అవ్వండి. ఇదే లింక్ మీరు ఏ లింక్‌తో అయితే జాయిన్ అయ్యారో ఈరోజు, రేపు కూడా అదే లింక్‌తో మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీ సెషన్స్. మీకు 2 సెషన్స్ ఫ్రీగా ఉంటాయి. అటెండ్ అవ్వండి. స్టిల్ ఏమైనా క్వెషన్స్ ఏమైనా ఉంటే ఆస్క్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అండ్ మనది కరికులంలో పైథాన్ గురించి మెన్షన్ చేసింది కదా! అవును. పైథాన్ అంటే బేసిక్‌గా ఉంటుందా? లేకపోతే కొంచెం డీప్‌గా వెళ్తారా ఎలా అని? ఎన్ని రోజులు ఉండొచ్చు అది పైథాన్ సెషన్స్? ఓకే. సో, మీ క్వెషన్ ఏంటంటే అగైన్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి పైథాన్ మనం ప్రొడక్షన్‌లో అంటే జనరేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకునే విధంగా నేర్చుకుంటామా? లేదా అనేది కదా మీ క్వెషన్? అవును. సో, కోర్ పైథాన్ అనేది వేరు. దానిపైన క్రియేట్ చేసిన లైబ్రరీస్ అనేవి వేరు. సో, ఇక్కడ కనిపించే కోర్ ఇదేంటంటే కోర్ పైథాన్ మాత్రమే. మరి లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా! అసింక్ లేదా వేరే ట్రాన్స్ఫార్మర్ లైబ్రరీ కానీ, ఫెఫ్ట్ కానీ ఇవన్నీ కూడా మీకేంటంటే పైథాన్ లైబ్రరీస్ అన్నమాట. సో, అది ఓవరాల్ కోర్స్‌లో కవర్ అవుతుంది. ఇక్కడ మీకు పైథాన్ కనిపిస్తుంది కేవలం ఇది నేర్చుకుంటే సరిపోతుందా అంటే కాదు. ఇది మీకు ఎలాగంటే ఇప్పుడు తెలుగు నేర్చుకుంటే జనరేటివ్ AI వస్తుందంటే కాదు కదా! తెలుగులో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మనం ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అదొక మోడ్ అంతే. రైట్? సో, మనం ఆ కాన్సెప్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. పైథాన్ ఎన్ని రోజులు ఉంటది అన్నట్టు?
ఓకే. సో పైథాన్ ఒక 1 వీక్ ఉంటుంది. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? దామోదర్ గారు, చెప్పండి. యాక్చువల్‌గా యాస్ ఎ ప్రోడక్ట్ మేనేజర్, సో టు మీ హౌ దిస్ కరికులం హౌ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. సో యాక్చువల్లీ ఇన్ మై ఆర్గనైజేషన్ ఏం జరుగుతుందంటే, యాస్ ఎ హ్మ్. మేనేజర్‌గా ఇన్‌స్టంట్ డిసిషన్స్ తీసుకోవడానికి ఆటోమేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. Right from the context given by the user and developing LLM and connect to the database హ్మ్. and creating agents and everything అవును. from scratch, end-to-end project. అవును. So ఈ curriculum as a product manager, I am not going to develop anything. So as a product Hmm. manager, I have to want the developer whatever he has developed. So Okay. especially my organization is a financial organization, so we are very crucial part about the data, how it fetching and everything. హ్మ్. So my basic question will be, so ఈ కరికులం అనేది నాకు ఎండ్ టు ఎండ్ డ్రివెన్ సొల్యూషన్ డెవలప్ హౌ we build on, హ్మ్. as mean that developer how build on, I want to look into everything just for Hmm. just like a tester. ఓకే. సో అది హెల్ప్ఫుల్ అవుతుందా లేదా? ఓకే. సో మీకు ఏడబ్ల్యూఎస్ అనేది ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎస్పెషల్లీ చాలా ఒక ప్రీవియస్ ఒక బ్యాచ్‌లో ఒక క్వెషన్ కూడా అడిగారు. ఇదేంటిది డెవాప్స్ లాగా ఉంది అని చెప్పేసి. సో మెయిన్ అనడానికి కారణం ఏంటంటే, ఇది కేవలం సొల్యూషన్ బిల్డ్ చేయడం మాత్రమే కాదు. లోకల్‌గా టెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఏడబ్ల్యూఎస్ ఎకోసిస్టమ్‌లో బెడ్‌రాక్ కావచ్చు, నెప్ట్యూన్ కావచ్చు, లేదా 2 కాంబినేషన్ కావచ్చు, లేదా ఎంసీపీ అక్కడ ఎలా యూజ్ చేస్తాము, లేదా లేదా సేజ్ మేకర్ యూజ్ చేసామనుకోండి కోడ్ బేస్డ్, అది ఎలా యూజ్ చేస్తాము. మెయిన్‌గా ఈ డేటా గవర్నెన్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి కారణం ఏంటంటే, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతోనే. మీకు ఖచ్చితంగా Okay. కోడ్ బేస్డ్ అయినట్లయితే ఒక 5 ప్రోడక్ట్స్ మీకు ఎండ్ టు ఎండ్ ఉంటాయి. N8 అనేది ఇంకా మోర్ సింపుల్ మీకు డిప్లాయ్ చేయడం. సో Okay. మీకు ఒక ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ ఉంటుంది N8 మీద. సో అది. ఓకే. అంటే మై క్వెషన్ దామోదర్ గారు, ఇప్పుడు ఒక అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద కరికులం, సో ఆఫ్టర్ 3 months ఆర్ 4 months, సపోజ్ ఒక ఫ్లో ఉంది, ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ నాకు డెవలపర్ ఇచ్చాడు అనుకోండి. ఓకే. సో నేను దాన్ని రివ్యూ చేసి యాజ్ పర్ ద బిజినెస్ కంటెక్స్ట్ లోనే ఉంది అని నేను డిటర్మైన్ చేసుకోగలనా అనేది నా క్వెషన్. ఓకే. సో మీ క్వెషన్ ప్రిసైజ్‌గా చెప్పాలంటే ఎగ్జాక్ట్‌గా ఏ ఎకోసిస్టమ్ యూజ్ చేస్తారనేది చూడాలి. ఒకటి ఆన్ ప్రెమిసా లేదా క్లౌడా? క్లౌడ్ అయితే ఏంటి? అజూరా? ఏడబ్ల్యూఎస్సా? లేదండి, జీసీపీనా? లేదండి, ఓకే. క్లౌడ్ ఏమి లేదు, ఆన్ ప్రెమిస్. క్లౌడ్ ఏం లేదు. ఆన్ ప్రెమిసే. సో ఆన్ ప్రెమిస్ లోకల్ Yes. సిస్టమ్‌లో మీకు ఎలాగ అప్లికేషన్ రన్ చేయాలని చూపిస్తాం కానీ, క్లౌడ్‌లో Okay. డెవాప్స్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక లోకల్ మెషిన్‌లో మీరు చేయాలనుకోండి, అదే ప్రాసెస్ CI/CD క్రియేట్ చేయాలనుకోండి, మీకు గిట్ రిపోకి మనం ఏం చేస్తాం, గిట్ ల్యాబ్ క్రియేట్ చేస్తారు మన ఓన్‌గా. అవునండి. CI/CDకి అంతా జెన్కిన్స్ యూజ్ చేస్తారు. సో జెన్కిన్స్, గిట్ Okay. ల్యాబ్ అనేది ఈ కోర్స్‌లో పార్ట్ కాదు. కాకపోతే క్లౌడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్‌లో ఆన్ ప్రెమిస్‌లో కూడా ఉంటుంది. ఆ టూల్స్ మారుతాయి. మీరు ప్రాజెక్ట్ మేనేజర్ కాబట్టి, సో మీకు బోర్డ్స్ అవి ఆ ప్రోడక్ట్ కంప్లీట్ వర్క్ ఫ్లో అనేది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్‌గా మీరు వెళ్ళి ఆ పర్టిక్యులర్ టూల్‌లోకి వెళ్ళి, సో ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి మోడిఫై చేయడం కోసం, అది ఆ ఎక్స్‌పోజర్ రాకపోవచ్చు. ఎందుకంటే ఒక సిస్టమ్ డిజైన్ స్టిక్ అవుతారు. ఏడబ్ల్యూఎస్ అంటే మీరు కంఫర్ట్‌గా చేయగలరు. మీరు మారాలనుకున్నట్లయితే ఆ ఎకోసిస్టమ్ అర్థం చేసుకోవాలి. బట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టూల్సే అవి. సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. కమాండ్స్ మారొచ్చు. అర్థమైందా నాకు Okay. పాయింట్? సో ఇక Okay. కంప్లీట్‌గా వర్క్ ఫ్లోని ఆన్ ప్రెమిస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు, క్లౌడ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ టూల్ స్టాక్ అని అంటాం. ఎగ్జాక్ట్ టర్మ్ స్టాక్. ఆ స్టాక్ మారొచ్చు. Okay. బట్ ఆ స్టాక్ అనేది ఆల్టర్నేటివే కదా! ఇప్పుడు ఆరకిల్ ఉంది, సీక్వెల్ సర్వర్ ఉంది. 2 కూడా ఏంటి Okay. ఆర్‌డిబిఎంఎస్సే. సీక్వెల్ అవును. సర్వర్ నేర్చుకుంటే ఆరకిల్ ఈజీగా అర్థమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది. బట్ అక్కడ కొంచెం అక్కడ పిఎల్ సీక్వెల్ వచ్చినప్పుడు ఆ ప్యాకేజెస్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ Okay. కొంచెం ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా సేమే. ఆ స్టాక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఆల్రెడీ ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసిన తర్వాత ఇంకొక స్టాక్ నేర్చుకోవడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఒక 1 or 2 మంత్స్‌లో మీరు ఈజీగా గ్రిప్ తెచ్చుకోగలరు. అది.
ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఈ స్టాక్ ఎందుకు చూజ్ చేసుకున్నాం అనుకున్నా అంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రిడామినెంట్గా ప్రొడక్షన్ యూజ్ చేసి AWS అందువల్ల. ఓకే. అండ్ ఆన్ ప్రెమిస్లో సార్ ఓలామా చూపించాం కదా, ఇక్కడ ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చూపించాను. ఆ ప్రాజెక్ట్లో మీకు ఇక్కడ చూపించడానికి కారణం ఏంటంటే మనం లోకల్ మిషన్ రన్ చేయడం కోసం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఆన్ ఓకే. ప్రెమిసే, కాకపోతే కంప్లీట్ స్టాక్ అనేది ఉండదు. జెంకిన్స్, ఓకే. గిట్ ల్యాబ్ అంతా ఉండదు, అదొకటే. ఓకే అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి. ఓకే. మిగతా వాళ్ళకి ఓకే. మీకేం క్వశ్చన్స్ లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు ఇదే మీటింగ్ లింక్ యూజ్ చేసుకోవచ్చు మీరు జాయిన్ అవ్వడం కోసం. ఇదే టైం 9 AM IST జాయిన్ అవ్వండి. పైథాన్ స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అనేది ఉంటుంది, బేసిక్ సెటప్ అని ఉంటుంది. అండ్ ఇన్స్టలేషన్ అనేది రైట్ ఆన్ డే 1 ఉండదు. అంటే రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఇన్స్టలేషన్స్ ఉంటాయి. ఒకేసారి అన్నీ ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్ కూడా మీకు వర్క్ అవ్వదు. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం. సో రేపటికి మనకి నెక్స్ట్ పైథాన్ కానీ మిగతా మిషన్ లెర్నింగ్ కానీ ఏం అవసరమో ఆ సెటప్ అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం మిగిలితే పైథాన్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే. రైట్. థ్యాంక్స్ అండి జాయిన్ అయినందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.